నమస్తే, నేను మధు. నారా లోకేష్ గారు సోషల్ మీడియా మీద ఒక ఇంపార్టెంట్ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. అదేంటి అంటే 16 ఏళ్ల లోబడినటువంటి పిల్లలకి సోషల్ మీడియాని దూరంగా పెట్టదలుచుకున్నారు. అయితే ఇది ఇంప్లిమెంట్ చేయడానికి నిజంగా పాసిబుల్ అవుతుందా లేదా అనే విషయం గురించి మనం చర్చించుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, నారా లోకేష్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. 16 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకి సోషల్ మీడియాను దూరంగా పెట్టాలని. నిజంగా ఇది పాసిబుల్ అవుతుందంటారా? పాసిబుల్ చేసి దాన్ని కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే చరిత్రలో నిలిచిపోతారు నారా లోకేష్ గారు. ఎందుకంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ వాళ్ళ జీవితాలని కంప్లీట్గా నెగిటివ్ యాంగిల్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఈవెన్ ఆస్ట్రేలియాలో ఈ మధ్యకాలంలో టోటల్గా బ్యాన్ చేసేసారు సోషల్ మీడియా. దానికి కారణం ఏంటంటే స్క్రీన్ టైం ఎక్కువ ఉంది. ఇవాళ మన పరిస్థితి కూడా అదే. ట్యాబ్లు ఇచ్చారు, గత ప్రభుత్వం ట్యాబ్లు ఇచ్చారు. ఆ ట్యాబుల్లో ఏం చూస్తున్నారు అనేది అందరికీ తెలుసు. టీనేజ్ లోపల ఉండేటువంటి వాళ్ళు, చిన్న వయసులో హై స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు పోర్న్ వీడియోస్ చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో వాళ్ళు మెరుగైనటువంటి పౌరులు అవుతారా? కారు. అయ్యే అవకాశమే లేదు. అందులో ఆ ఏజ్లో 30+ ఏజ్లో లేదంటే 25+ ఏజ్లో ఒకవేళ చూసినా కానీ వాళ్ళు అర్థం చేసుకుంటారు అన్ని. కానీ ఆ ఏజ్లో అలాంటి పోర్న్ వీడియోస్ కనుక చూస్తే సమాజంలో గట్టి తప్పిపోతారు. నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేసి మనకు తెలుసు. కానీ మనం ఎలాంటి పౌరుల్ని ఈ సమాజానికి అందించదలుచుకున్నాము? నైతిక విలువలతో కూడినటువంటి పౌరుల్ని మనం తయారు చేయాలనుకుంటున్నామా? లేదంటే పోర్న్ వీడియోస్ చూసి నెగిటివ్ మైండ్ సెట్ తోటి ఉండేటువంటి వాళ్ళని తయారు చేసుకుంటున్నామా? ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి యుగంలో మనం ఉన్నాం. సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. ఇవాళ సోషల్ మీడియాలో ఎన్ని రకాల అవలక్షణాలు స్ప్రెడ్ అవుతున్నాయి, అన్ని రకాల అవలక్షణాలు స్ప్రెడ్ అవుతున్నాయి. అందులో యూత్ రీడింగ్ హ్యాబిట్ పోయింది. పట్టుమని 10 నిమిషాలు వాళ్ళు పుస్తకం చదవడానికి ఇష్టపడాల, వీడియోలు చూస్తున్నారు. ఆ వీడియోలు కూడా క్రిస్పీగా 1 నిమిషం 2 నిమిషాల్లో సమాచారం కావాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అంటే అంత పేషెన్స్ లేదు. జనరల్గా మన శరీరానికి ఆహారం తింటే ఏ విధంగా శక్తి వస్తుందో, రీడింగ్ అనేది కనుకుంటే రీడింగ్ రైటింగ్ ఈ రెండు ఉంటే మన మెదడుకి అంత షార్ప్నెస్ వస్తుంది. ఇది సైకాలజిస్టులు చెప్తుంటారు. అసలు ఇవాళ రాసేవాళ్ళు కానీ చదివేవాళ్ళు కానీ లేకుండా పోయారు, తగ్గిపోయారు. వాళ్ళ లైబ్రరీస్కి వెళ్తే లైబ్రరీలో ఇప్పుడు ఉన్నటువంటి యూత్ ఉండలేదు. సో ఇవన్నీ గమనించారు లోకేష్ గారు. ఎందుకంటే ప్రపంచంలో ఆ ఆధునిక టెక్నాలజీ ఎలా వెళ్తుంది, ఆ ఆధునిక టెక్నాలజీని సద్వినియోగం ఎంతమంది చేసుకుంటున్నారు, దుర్వినియోగం ఎంతమంది చేసుకుంటున్నారు అనేది అవగాహన ఉన్నటువంటి లీడరు లోకేష్ గారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఫారిన్లో చదివారు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివారు. అక్కడ తెలుసు, పరిస్థితులు తెలుసు, ప్రపంచంలో పరిస్థితులు తెలుసు. మరి ఆస్ట్రేలియా లాంటి దేశము టోటల్గా సోషల్ మీడియాని పక్కన పెట్టేసింది కదా. చైనాలో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, ఈవెన్ అమెరికాలో కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా. మరి మన దేశంలో రిస్ట్రిక్షన్స్ ఎందుకు ఉండకూడదు? ఆ రిస్ట్రిక్షన్స్ లేకపోతే మన సమాజం ఏమైపోతుంది అనేది ఆలోచన ఖచ్చితంగా లోకేష్ గారు లాంటి వాళ్ళకి వస్తుంది. ఎందుకు వస్తుందనంటే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఆయన సోషల్ ఆడిట్ చేశారు, స్కిల్ ఆడిట్ చేశారు. సోషల్ ఆడిట్ చేశారు, స్కిల్ ఆడిట్ చేశారు. ఈ స్కిల్ ఆడిట్ చేసినప్పుడు వాళ్ళ స్కిల్ ఎంత ఉంది, ఎవరిది ఎంత ఉంది, ఏ ఏజ్లో ఎంత ఉంది అనేది ఆయనకి అర్థమవుతుంది కదా. మొత్తం నైపుణ్యం యాప్లో దాన్ని అనుసంధానం చేశారు. తర్వాత కౌశలం అనేటువంటి యాప్తో అనుసంధానం చేశారు. అసలు నైపుణ్యం లేనటువంటి వాళ్ళని ఏ కంపెనీ అయినా తీసుకుంటుందా? తీసుకోదు. నైపుణ్యం ఉండాలంటే ఏం చేయాలి? వీళ్ళు స్టడీ ఎక్కువ చదువుకోవాలి, రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉండాలి, మైండ్ రీసెర్చ్ ఓరియంటెడ్ ఉండాలి. రీసెర్చ్ ఓరియంటెడ్ లేకుండా ఆ వీడియోలు చూస్తూ మొబైల్ పెట్టుకొని పొనుకొని మంచం మీద పొనుకొని చూసేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఇవాళ ప్రతి ఇంట్లో మనిషికి ఒక మొబైల్ ఉంది, అది కూడా స్మార్ట్ ఫోన్లు, మామూలు ఫోన్లు కాదు, స్మార్ట్ ఫోన్లు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. 130 కోట్లు సుమారుగా మొబైల్స్ వాడుతున్నారు మన వాళ్ళు. 130 కోట్ల మంది జనం ఉంటే 130 కోట్లకు పైగా మొబైల్స్ వాడుతున్నారు. చిన్న పిల్లలు కూడా వాడుతున్నారు సార్. 5th క్లాస్ దాటినట్టు వాళ్ళు కూడా మొబైల్ ఫోన్ కావాలని పేరెంట్స్ నేర్పించేస్తున్నారు. సో అలాంటి పరిస్థితి సార్. ఎన్ని దుష్పరిణామాలు అంటే, చిన్నపిల్లలు ఉన్నారా, చిన్నపిల్లలు అన్నం తినకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారు పేరెంట్స్? మొబైల్ ఇచ్చేసి ఆటలు చూపిస్తున్నారు. ఆ కారణం చేత
సంవత్సరం నుంచి 3 సంవత్సరాల మధ్యలో మీకు వాళ్ళకి మెదడు పెరిగేటువంటి ఇది టైం పీరియడ్. ఆ పీరియడ్లో మీరు ఈ మొబైల్స్ చూపిస్తే మెదడు పెరక్కపోవడంతో ఇవాళ అనేక మంది ఆర్టిజన్స్ తోటి బాధపడుతున్నారు. ఇవాళ హైదరాబాద్లో దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక 100 పాఠశాలలు ఉంటాయి. అవును సార్, ఉన్నాయి. 100కు పైనే ఉంటాయి. వాళ్ళు వసూలు చేసే ఫీజులు చూస్తే మీరు భారీగా వసూలు చేస్తారు. నెలకి 30 నుంచి 40 వేలు వసూలు చేసేవాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఇలాంటి దుష్పరిణామాలు ఉన్నాయి. అందుకే ప్రజలు అలాంటి వాటికి దూరంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో లోకేష్ గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు అనేది న్యూస్ వస్తుంది. కాబట్టి దా నిర్ణయం తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఫలితాలు బాగుంటాయి. కానీ తీసుకుంటే ఎలాంటి పరిణామాలు సమాజం నుంచి వ్యతిరేకత వస్తుంది అనేది కూడా ఒక ఆలోచిస్తారు. ఒక మంచి పని చేసేటప్పుడు సమాజం వ్యతిరేకించినా పర్లే. ఆ మధ్య నరేంద్ర మోడీ గారిని కలిశారు లోకేష్ గారు. నరేంద్ర మోడీ గారు అధికారంలో ఒకసారి ఎక్కడం తప్పితే మళ్ళీ దిగటం కానీ ఓడిపోవటం కానీ ఆయనకి జీవితంలో లేదంట. దాని రహస్యం ఏందని చెప్పేసి అడిగాడంట లోకేష్ గారు. అడిగితే తాను సమాజం కోసం, సమాజ సేవ కోసం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది సమాజానికి పనికొస్తుంది అని చెప్పి అనుకుంటే ఎంతమంది వ్యతిరేకించినా నేను ఇంప్లిమెంట్ చేస్తాను, అదే నా సక్సెస్ సీక్రెట్ అని చెప్పి చెప్తారట నరేంద్ర మోడీ గారు. సో కాబట్టి ఆ కోణంలో ఆలోచిస్తే ఇప్పుడు లోకేష్ గారు ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ చేయాలి. సోషల్ మీడియా 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి కంప్లీట్గా రిస్ట్రిక్ట్ చేయాలి. ఒకవేళ సోషల్ మీడియా 16 ఏళ్ల లోపు వాళ్ళు చూస్తున్నారా, పై వాళ్ళు చూస్తున్నారా ఎలా తెలుస్తుంది సార్? దాని మీదనే ఇప్పుడు అక్కడ ఉండేటువంటి టెక్నాలజీ పీపుల్, స్టార్టప్ కంపెనీలకి, అలాగే హై ఎండ్ ఈ సాఫ్ట్వేర్ ఐటీ నిపుణులకి ఆయన ఆదేశించారంట. ఒకవేళ మనం నిర్ణయం తీసుకుంటాము 16 సంవత్సరాల లోపలికి మాత్రమే దాని రిస్ట్రిక్షన్స్ పెడితే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దానికి తగ్గ మీరు టూల్స్ తయారు చేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారంట. ఇప్పుడు అది అంత రిస్ట్రిక్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. మరి రిస్ట్రిక్ట్ చేయాలంటే ఏంటి, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి మళ్ళీ దానికి సిస్టమ్ తయారు చేయాలి, ప్రత్యేకమైనటువంటి దీన్ని తయారు చేయాలి, కోడింగ్ తయారు చేయాలి. ప్రత్యేక కోడింగ్ తయారు చేసి దాన్ని ఖచ్చితంగా మీరు ఆ యాప్ని ఆ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి చెప్పాలి. అది డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్ అప్పుడు మీకు 16 సంవత్సరాల లోపోళ్ళు దాన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే దానికి ఎలా తయారు చేయాలని టెక్నికల్గా మనం ఎక్స్పర్ట్స్ కాదు కదా, బట్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్కి అయితే ఆయన ఆ టాస్క్ని అయితే ఇచ్చారు. సో వాళ్ళు తయారు చేస్తారు. వాళ్ళు తయారు చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంప్లిమెంట్ చేయకపోతే నాసిరకమైనటువంటి విద్యతోటి బయటపడుతున్నారు. ఇవాళ డిగ్రీ చేసినటువంటి వాళ్ళకి, బీటెక్ చేసినటువంటి వాళ్ళకి ఎక్కడికైనా బయట షాపింగ్కి వెళ్తే ఎంత ఇస్తాము మళ్ళీ తిరిగి ఎంత వస్తుందో తెలియదు, మొబైల్లో కొడుతున్నారు. లేదంటే వాళ్ళు స్కానర్ పెడుతున్నారు, క్యూఆర్ కోడ్ పెడుతున్నారు. క్యూఆర్ కోడ్ పెట్టగానే అమౌంట్ వచ్చేస్తుంది, కొట్టేస్తున్నారు. ఇది పరిస్థితి. సో కాబట్టి ఇవన్నీ గమనించారు. అనేకమైన ఇలా చెప్పుకుంటూ పోతే మొబైల్స్ కారణంగా ఈ ఇది మన ఆండ్రాయిడ్ ఫోన్స్ లేదంటే ఇవన్నీ కదా ఐఫోన్స్, వీటి కారణంగా, స్మార్ట్ ఫోన్స్ కారణంగా యువత బాల్యంలోనే దెబ్బతింటుంది. ఒకవేళ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎన్ని డేస్ పట్టచ్చు, ఎన్ని మంత్స్ పట్టచ్చు, ఎన్ని ఇయర్స్ పట్టచ్చు సార్? ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ చెప్పారు కదా, అది ఎక్స్పర్ట్ అయిన తర్వాత దాని మీద రకరకాల ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయడంతో పాటు 16 సంవత్సరాలకి రిస్ట్రిక్షన్ చేస్తే మరి వాళ్ళు కామ్గా ఉంటారా? వాళ్ళ గంజాయికి అలవాటు పడిన వాళ్ళ మీద కేసులు పెడితేనే వాళ్ళు తిరగబట్టి పోలీసులు కొట్టే పరిస్థితి ఉంది. ఇవాళ మరి దీనికి వ్యసనంగా మారిపోయింది. మొబైల్ చూడటం అనేది వ్యసనంగా మారిపోయింది. చంద్రబాబు గారు అనేక సందర్భాలు చెప్తుంటారు, భార్యని వదిలిపెట్టి భర్త ఉండగలడు, భర్తను వదిలిపెట్టి భార్య ఉండగలదు, కానీ మొబైల్ని వదిలిపెట్టి మాత్రం వీళ్ళిద్దరూ ఉండలేరు అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే అంత వ్యసనంగా మారిపోయింది. అది ఆ వ్యసనం నుంచి దూరం చేయాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది, బాధ్యత అది. సో కాబట్టి ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయాలి. లోకేష్ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ టెక్నికల్ ఎక్స్పర్ట్స్కి ఇచ్చారు కాబట్టి ఈ టాస్క్, వాళ్ళు దానికి ఎలా చేయాలి, ఏంటి రిస్ట్రిక్షన్స్ ఎలా పెట్టాలి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా ఇప్పుడు బ్యాన్ చేశారు కదా, ఆస్ట్రేలియాలో బ్యాన్ చేశారు, చైనాలో కూడా అదే పరిస్థితి ఉంది. సో కొన్ని అమెరికాలో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మన సొసైటీ బాగుపడాలంటే, మన పిల్లలు బాగుపడాలంటే, మన సమాజం బాగుపడాలంటే ఖచ్చితంగా కొన్ని నచ్చకపోయినా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా 16 సంవత్సరాల లోపలికి ఈ సోషల్ మీడియాలో ఈ కంటెంట్ ఏదైతే ఉందో, పోర్న్ కంటెంట్, దాన్ని రిస్ట్రిక్షన్ చేయాలి.
ఇప్పుడు ట్యాబ్లు ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ట్యాబ్స్ ఇస్తుంది స్కూల్ లెవెల్లో. ఆ స్కూల్ లెవెల్లో ట్యాబ్ ఇచ్చిన తర్వాత ఏ వీడియోలు అంటే ఆ వీడియో ఇప్పుడు వాళ్ళు ఆ ఏజ్లో చదువుకోమంటే చదువుకుంటారు, దాంట్లో ఓటర్ వీడియోస్ చూస్తారు. సో కాబట్టి ఇవి చాలా ప్రమాదకరం, డేంజర్. ఇప్పుడు వాజ్పేయి గారు ఎప్పుడో చెప్పారు, వాజ్పేయి గారు మొబైల్ అనేది ఒక పెద్ద ఆటం బాంబు లాంటిదని, అదే అందరినీ సర్వనాశనం చేసిద్ది అని చెప్పి. అసలు ఆయన కలర్ టీవీలని ఆయన అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు, కానీ అడ్డుకోలేకపోయారు. అంటే వాళ్ళకి తెలుస్తుంది, మేధావులకి ఏంటంటే భవిష్యత్తులో ఏంటి దీని పరిణామం ఏంటి అనేది తెలుస్తుంది, అందుకే రిస్ట్రిక్షన్ చేయాలనుకుంటారు. కానీ సమాజం ఇప్పుడు 16 సంవత్సరాల లోపలకి మీరు మొబైల్ చూడడానికి లేదని అంటే వాళ్ళు ఎంత ఒప్పుకుంటారా? అసలు ఒప్పుకోరు. ఎందుకు చిన్నపిల్లలకి మీరు మొబైల్ ఇవ్వకపోతే వాడు అన్నం తిండు, మారం చేస్తాడు వాడు. అంటే ఒకసారి వ్యసనంగా మారిపోయిన తర్వాత దాన్ని ఎవ్వరు ఏం చేయలేరు. ఇప్పుడు మీరు జబర్దస్త్ ప్రోగ్రామ్ ఉందా, ఆ జబర్దస్త్ ప్రోగ్రామ్ని చూడకుండా రిస్ట్రిక్షన్ చేస్తే తిరగబడి భర్తలను కొట్టినటువంటి భార్యలు ఉన్నారు. సీరియల్ని కనుక చూడకుండా ఆపేస్తే ఇంట్లో వాళ్ళకి విడాకులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, విడాకులు తీసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సమాజంలో చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలు ఇవి, వీటిని సీరియస్గా తీసుకోవాలి. సో లోకేష్ గారు 16 సంవత్సరాల లోపలికి కనుక సోషల్ మీడియాని దూరం చేస్తూ రిస్ట్రిక్షన్స్ పెట్టి అది కనుక చేయగలిగితే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ యువత ఆయన ఏదైతే అనుకుంటున్నారో విద్యాశాఖ మంత్రిగా యువత ఖచ్చితంగా నాణ్యతతో కూడినటువంటి చదువుతో పాటు నైతిక విలువలతో కూడినటువంటి పౌరుల్ని ఖచ్చితంగా మనం పరిచయం చేయొచ్చు. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన నైతిక విలువలు బోధన కోసం పెట్టారు. ఆయన చెప్పే నైతిక విలువలు వింటారా? వినరు, ఈ మొబైల్లో ఉండే చూస్తారు. కాబట్టి ఆయన చెప్పే నైతిక విలువలు వినాలంటే ఆయన ఏదైతే నైతిక విలువలు చెప్తున్నారో దానికి అనుగుణంగా అక్కడ పిల్లలు మంచి పౌరులుగా ఎదగాలంటే ఇది ఖచ్చితంగా చేయాలి. కానీ సార్ విదేశాల్లో సోషల్ మీడియా మీద రిస్ట్రిక్షన్స్ పెట్టారు, కానీ ఇండియాలో ఇదేనా సార్ ఫస్ట్ టైం? ఇండియాలో ఇదే ఫస్ట్ టైం. ఎక్కడ ఏ రాష్ట్రం కూడా ఇంకా ఆలోచించాలి రిస్ట్రిక్షన్స్ పెట్టాలని. కాకపోతే కొన్ని బెట్టింగ్ యాప్స్ వీటిని రిస్ట్రిక్షన్ చేశారు. ఇప్పుడు తెలంగాణలో కూడా బెట్టింగ్ యాప్స్ మీద నిషేధం ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా బెట్టింగ్ యాప్స్ మీద నిషేధం ఉంది. అంటే నిషేధించాలంటే నిషేధించవచ్చు, అదేం పెద్ద టఫ్ ఏం కాదు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో. సో నిషేధించవచ్చు, కానీ ఇప్పటివరకు సోషల్ మీడియాని ఎక్కడ కూడా బ్యాన్ చేయలేదు. సోషల్ మీడియా టోటల్ బ్యాన్ చేయడం కాదు, 16 సంవత్సరాల వాళ్ళకి చూడటానికి లేకుండా నిషేధం విధించాలనేది. సో ఏదేమైనా సరే సోషల్ మీడియా మీద తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మాత్రం నారా లోకేష్ గారి జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే యువతని ఆకట్టుకున్న నారా లోకేష్ గారు ఈ నిర్ణయం ద్వారా మరి ఎటువంటి పరిణామాలు ఫేస్ చేస్తారనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.